కాంగ్రెస్ బీఆర్ఎస్లకు సూపర్ బాస్ అసదుద్దీన్ ఓవైసీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీలు మజ్లిస్ కనుసైగల్లో పనిచేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్రావు, కార్పొరేటర్లు హాజరయ్యారు. పోలింగ్ ముగిసే వరకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని కిషన్ రెడ్డి కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. ఇతర పార్టీల కార్పొరేటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించాలని మార్గనిర్దేశనం చేశారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు పార్టీల నిజస్వరూపం బయటపెట్టాలని బీజేపీ పోటీ చేస్తోందని, విజయం సాధిస్తామని కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీలకు సూపర్ బాస్ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ కు బాసు రాహుల్ గాంధీ అయినా తెలంగాణలో సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్ కు బాసు కేసీఆర్ అయినా సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాను, కేసీఆర్ను, ఏ ప్రాతిపాదికన మీరు ఎలక్షన్స్లో పోటీ చేయలేదు? మీకు అత్యధికమైనటువంటి ఓట్లున్నాయి కదా, ఎందుకు పోటీ చేయడం లేదు? నెంబర్ 1. నెంబర్ 2, ఎవరిని గెలిపించడం కోసం మీ ప్రయత్నం చేస్తున్నారు? నెంబర్ 3, ఎందుకు ఈరోజు మీ కార్పొరేటర్లందరినీ కూడా పిలిచి ఓటింగ్కి పోవద్దని ఎందుకు బెదిరిస్తున్నారు? అంటే మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదా? మీరు మజ్లిస్ పార్టీని సమర్థిస్తున్నారు కదా, మజ్లిస్ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు కదా, మజ్లిస్ పార్టీని అందలం ఎక్కించాలనుకుంటున్నారు కదా, మరి మజ్లిస్ పార్టీకి ఓటేయమని చెప్పేటువంటి ధైర్యము ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బయటికి చెప్పలేకపోతుంది? మీకు చిత్తశుద్ధి ఉంటే, చీము నెత్తురుంటే మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీని గెలిపించండి అని ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వరు? ఎందుకు ఓటేరో ఈరోజు కేసీఆర్ చెప్పాలి. అంటే కార్పొరేటర్ల మీద నమ్మకం లేక వాళ్ళను పోలింగు రాకుండా బాసును బతలాడుకొని మేము నిన్ను గెలిపిస్తాము కానీ ఓటింగ్కు రామని బాసును బుజ్జగించుకునేటువంటి ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. డిపాజిట్ రాదని తెలిసి పోటీ చేస్తుంది, ఓడిపోతామని తెలిసి పోటీ చేస్తుంది, పోలింగ్ బూతుల్లో మనుషులు లేరని తెలిసి పోటీ చేస్తారు, 4th ప్లేసో 5th ప్లేసో వస్తామని తెలిసి పోటీ చేస్తారు ఎలక్షన్స్లో. మరి ఈ ఎలక్షన్స్ ఎందుకు పోటీ చేయడం లేదు చెప్పాలి. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు డిపాజిట్ రాదని తెలిసి పోటీ చేస్తారు, 4th ప్లేసో 5th ప్లేసో 6th ప్లేసో ఓట్లు వస్తాయనే విషయం తెలిసి పోటీ చేస్తారు ఈ రెండు పార్టీలు. మరి ఈ ఎలక్షన్స్లో ఎందుకు పోటీ చేయడం లేదో రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అందుకే నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను, ఈ మూడు పార్టీలు ఒకటే, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి పార్టీలే. ఈ మూడు పార్టీలు కూడా ఒకే తాను ముక్కలే. ఈ మూడు పార్టీలు కూడా ఎప్పుడు మూడు ముక్కలు ఆటలు ఆడతారు. ఈ రోజు కాకైనా రేపైనా మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో కలిసేటువంటి పార్టీలే. అవసరమైతే తెలంగాణకు ముఖ్యమంత్రి చేయడానికి కూడా వీళ్ళు పోటీలు పడి మజ్లిస్ పార్టీని ముందు పెట్టేటువంటి పార్టీలే. ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించారు. ఇప్పటికీ భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అప్పగించడానికి ఈ రెండు పార్టీలు ఏమాత్రం వెనుకంజ వేయవు.